శ్రీశైలం క్షేత్రానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఘాట్ రోడ్డు సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఘాట్ రోడ్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రధాని మోదీకి వినతి పంపారు. దీనివల్ల భక్తులకు రాకపోకల ఇబ్బందులు తీరుతాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మంత్రి ఆనం ముందుగా శ్రీశైలం దేవస్థానం ఉద్యోగుల కోసం సున్నిపెంటలో కొత్తగా నిర్మించిన క్వార్టర్స్ పరిశీలించారు. 60 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ గృహాలు పరిశీలించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు, అలాగే దోర్నాల నుంచి శ్రీశైలం వరకు ఉన్న ఘాట్ రోడ్డు ఇరుగ్గా ఉండడంతో అక్కడ భక్తులకు వాహనాలకు తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. శ్రీశైలం టౌన్షిప్ కానీ శ్రీశైలం డెవలప్మెంట్కి 4000 హెక్టార్ల ల్యాండ్ కావాలి అని అడిగాం. కానీ కనీసం 2000 హెక్టార్లైనా ఇవ్వండి అని అడిగాం. దీనితో పాటు మన రోడ్ సిస్టమ్ నెట్వర్క్లో అటు దోర్నాల నుంచి వచ్చిన లేక ఇటుపక్క నుంచి తెలంగాణ వైపు నుంచి వచ్చిన ఉన్నటువంటి రోడ్లు సరిపోవట్లేదు. భక్తులు ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. వారు కూడా ఇటీవల మాకున్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జాతీయ రహదారుల సంస్థ వాళ్ళని ఎలివేటెడ్ కారిడార్ పెడితే దోర్నాల వైపు నుంచి ఆత్మకూరు వైపు నుంచి ఇటు తెలంగాణ వైపు నుంచి పెడితే ఎట్లా ఉంటుంది, ఎంత కాస్ట్ అవుతుంది, దీన్ని ఏ విధంగా మనం చేయవచ్చు అనేటువంటి దాని మీద వాళ్ళు ఒక ప్రోగ్రాం తయారు చేసి తీసుకురమ్మన్నట్టు మాకు సమాచారం అయితే ఉంది. మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గతంలో కానీ వారిచ్చినటువంటి ఆదేశాలు ఒక ప్రాంతంలో ఎంప్లాయీస్కి అంతా మంచి రెసిడెన్షియల్ ఏరియాస్ని కట్టి వాళ్ళు ఉన్నటువంటి దానిలో మరి ఆ కుటుంబాలన్నీ కూడా ఉండే విధంగా ఏర్పాటు చేయండి అని గతంలో చేసినప్పుడు దాంట్లోనే త్వరలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలతోటి ఇక్కడికి రావాలి అనేటువంటిది అందరి నిర్ణయం.